లవర్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు గురు. లవర్ కోసం చాలా కష్టాలు పడాలి, సరదాల కోసం తిప్పాలి, సినిమాలకు షికార్లకు వెళ్ళాలి. ఈ కోరికలన్నీ తీర్చాలంటే డబ్బు కావాలి. సరిగ్గా ఆ డబ్బు కోసమే ఓ యువకుడు దారి తప్పాడు. సొంత ఇంటికే కన్నం వేశాడు ఈ ఘనుడు. ప్రియురాలి కోసం సొంత ఇంటికే కన్నం వేసిన ఘనుడి స్టోరీ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. యువతి మోజులో ఇంట్లోని బంగారం దోచుకెళ్లాడు యువకుడు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు జయంత్. ఇక కళాశాలలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు జయంత్. లవర్ కోరిక తీర్చేందుకు తన ఇంట్లోని వస్తువులను, ముఖ్యంగా 16 తులాల బంగారాన్ని చోరీ చేశాడు జయంత్. ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు జయంత్ తండ్రి రామకృష్ణ స్వయంగా ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో దొంగతనం చేసింది జయంత్గా గుర్తించారు. 16 తులాల బంగారం, మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇది కథ. ఒక అమ్మాయి కోసం లవర్ని సంతృప్తి పరచడానికి జయంత్ చేసిన పని ఇది. ఎక్కడో కాదు, అక్కడ ఇక్కడ వర్కౌట్ కాదనుకున్నాడేమో బహుశా జయంత్. తెలివి ఉపయోగించాడు, బుర్రకు పని చెప్పాడు, సొంత ఇంటికే కన్నం వేశాడు. చూడండి, సొంత ఇంట్లో వాళ్ళ మదర్ నగలు, బహుశా అమ్మవో చెల్లెవో అక్కవో, ఇంట్లో ఆడవాళ్ళ నగలు, 16 తులాల బంగారం. ఈ రోజుల్లో 16 తులాల బంగారం అంటే ఒక్కసారి లెక్కగట్టండి ఎంత విలువైన బంగారము. ₹1,00,000 చేరువలో ఉన్న తులం బంగారానికి ఇప్పుడు 16 తులాలంటే ఊహించుకోండి మీరే. దాదాపు 15 లక్షల పైమాటే, 16 లక్షల దాకా అంతకు పైనే ఉంటుంది. సో అంతటి విలువైన బంగారాన్ని జయంత్ తాపీగా కొట్టేశాడు. అక్కడో ఇక్కడైతే వర్కౌట్ కాదు, ఇంట్లో అయితేనే పని చాలా ఈజీ అనుకున్నాడేమో బహుశా. ఇక చూడండి, వాళ్ళ ఇంట్లో నగలు కొట్టేశాడు. ఎంత కష్టపడి పాపం, ఎంత ఇంట్రెస్ట్తో ఆ నగలు చేయించుకున్నారు. ఒకసారి స్క్రీన్లో ఆ నగలు చూస్తే అర్థమవుతుంది. బహుశా వాళ్ళ తల్లివో చెల్లివో అక్కవో అయి ఉంటాయి. ఆ నగల్ని కాజేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్టున్నాడు ఇంట్లో. మళ్ళీ అంటాం కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడన్నట్టుగా పాపం ఏమి తెలియక తండ్రి, జయంత్ తండ్రి ఖిలా వరంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మా ఇంట్లో దొంగతనం జరిగింది, దీన్ని కాస్త ఫైండ్ అవుట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం కనిపెట్టారు. ఇక్కడ విస్తుగొల్పే అంశం బయటపడింది. జయంత్ తండ్రి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, ఆయన కొడుకు జయంత్. ఆయన కొడుకు జయంతే ఈ దొంగతనం చేశాడు లవర్ కోరిక తీర్చేందుకు. ఎస్, నిజమే, లవర్ కోరిక తీర్చేందుకు. అక్కడో ఇక్కడైతే వర్కౌట్ కాదు, ఇక ఇంట్లోనే దొంగతనానికి దిగాడు జయంత్. డిగ్రీ చదువుతున్నాడు. ఎందుకు అనవసరంగా డిగ్రీ చదివే యువకుడు దారి తప్పి లవర్ కోసమో, అమ్మాయి కోసమో, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం, సరదాల కోసం ఏకంగా ఇంటికే కన్నం వేశాడు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇంటి దొంగని కనుగొన్నారు. అక్కడ ఆ ఇంట్లో 16 తులాల బంగారం పోవడానికి జయంతే కారణంగా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ తండ్రి షాక్ అయ్యాడు. చేసేదేం లేక ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొడుకే దొంగతనం చేశాడు, పోన్లే మావోడే కదా అని కంప్లైంట్ మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా లేదు ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే దొంగతనం కేసు, అది ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది, ఫైల్ రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాడు, కొడుకుని మందలించి కొట్టి మందలించి చేసిన కేసే ఎక్కడికి పోదు. సో రకంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడుతున్నాయి సొసైటీలో. అమ్మాయి కోసం ఇంత దిగజారాలా? చక్కగా చదువుకొని కెరీర్లో సెటిల్ అయిన తర్వాత అన్నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇంట్లో అమ్మదో చెల్లిదో అక్కదో బంగారం దోచుకెళ్ళిపోయి బయట అమ్మి అమ్మాయికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఘటన ఇప్పుడు ఒక్కసారిగా వరంగల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పట్టణంలో ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. రైట్, మా వరంగల్ ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, వరంగల్లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా లవర్ కోసం, లవర్ కోరికలు తీర్చడం కోసం ఏకంగా ఇంట్లోని బంగారాన్ని కొట్టేశాడు ఈ ఘనుడు. ఈ ఇంటి దొంగ గురించి ఎలాంటి చర్చ జరుగుతుంది? రామదాస్, అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు బట్టలే అంటారు కానీ 24 గంటల్లోనే కిలవరంలో జరిగిన దొంగతనాన్ని ఇంటి దొంగే ఈ పని చేశారంటూ కూడా మెల్స్కాలి పోలీసులు కేసును కూడా ఛేదించారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది జయంత్. తనపై అనుమానం వచ్చినటువంటి పోలీసులు తన కాల్ డేటా ఆధారంగా కూడా ఆ రోజున దొంగతనం జరిగే సమయానికి తన ఫోను రన్నింగ్ లోనే ఉందంటూ గుర్తించిన పోలీసులు తన స్టైల్లో విచారణ చేస్తే ఇంట్లో 16 తులాల బంగారం ఎత్తుకెళ్ళింది తానే అంటూ కూడా జయంత్ ఒప్పుకోవడంతో తల్లిదండ్రులు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి. సో ఇదంతా ఎందుకు చేసామని పోలీసులు విచారణ చేస్తే
తాను చదువుతున్నటువంటి కాలేజీలో ఒక అమ్మాయి పరిచయం అయింది. తనకు బంగారం అంటే ఇష్టము, బంగారం కావాలని తరచూ అడుగుతుండడంతో వేరే చోట తెచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారానికి ఎసరు పెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళ ఆ బంగారాన్ని దొంగతనం చేసి అక్కడ చేదు గుర్తులు కానీ ఎటువంటి విట్నెస్ వదలకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే తాను దొంగతనం చేసేందుకు ముందు పోలీసులకు ఏ విధంగా దొరకకుండా ఉండాలనేటువంటి అన్ని సెర్చ్ చేసి మరి గూగుల్ లోపల తాను దొరకకుండా, ఆధారాలు కూడా దొరకకుండా చేసి తిరిగి తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. దొంగతనం జరిగిందంటూ కూడా ఏడుస్తూ నటించాడు. సో ఇదంతా కూడా ఒట్టిదే, తానే దొంగ అంటూ కూడా పోలీసులు తేల్చడంతో ఒక్కసారిగా కిలావరంగల్ లోపల ఆ కొడుకే ఇంట్లో దొంగతనం చేసి తిరిగి దొంగతనం జరిగిందంటూ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం, తల్లిదండ్రులతో కలిసి ఏడుస్తూ నటించడంతో కూడా పూర్తిగా షాక్ అయిన పరిస్థితి. మొత్తానికైతే ఈ ఘటనలో దొంగతనం పాల్పడిన జయంత్ తో పాటు తను ఉపయోగించినటువంటి సెల్ ఫోన్, అదే విధంగా బైక్ ను స్వాధీనం చేసుకున్నాడు. తను 16 తులాల బంగారాన్ని తను కొంత తన లవర్ కి ఇవ్వడంతో దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని మిగతా మొత్తంగా 16 తులాలు అయితే రికవరీ చేశారు. ఇక మొత్తంగా దీంతో తండ్రి ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తూ తాను అక్కడ కొంత పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి. సో అట్లాంటి తండ్రి కడుపులో ఇట్లాంటి వ్యక్తి పుట్టాడంటూ కూడా ప్రస్తుతము ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొడుకులు ఈ విధంగా కెరీర్ లో సెటిల్ అవుతాడు. ప్రస్తుతం తాను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో మరో సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం బయటికి పంపిద్దాం అనుకుంటే తాను ఈ విధంగా ఇంట్లో దొంగతనం చేసి కేసులో ఇరుక్కోవడము, పూర్తిగా ఒక లవర్ కోసం తన కుటుంబాన్నే కాదనుకొని దొంగతనం పాల్పడడం ఘటన అయితే పూర్తిగా కలక మీద రేపిన పరిస్థితి. ఈ క్రమంలో జయంత్ని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వేణు. రైట్, చూశారుగా, ఇది ప్రియురాలి కోసం, ఒక అమ్మాయి కోసం, అమ్మాయికి బంగారం ఇష్టమట. ఇందాక మా ప్రతినిధి వేణు చెప్పిన అంశాలు వింటుంటే నిజంగా ఆశ్చర్యం కలగమానదు. మనోడి చోరకళా ప్రావీణ్యాన్ని మొత్తం చూపించాడు ఇంట్లోనే. మళ్ళీ డౌట్ రాకుండా, ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ కనబడకుండా మనోడు చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ తెలివంతా చదువులో చూపిస్తే బాగుండే జయంత్. నిజంగా ఒక అమ్మాయి కోసం అనవసరంగా ఇప్పుడు ఒక మచ్చ. సరే, మీ నాయన కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడానికి నీ మీద మళ్ళీ ఏదో సాఫ్ట్ కార్నర్ వస్తుండొచ్చు, కానీ ఒక ముద్ర అయితే పడిపోయింది. అమ్మాయి కోసం ఇంట్లో నగలెత్తుకెళ్ళిన ముద్ర అయితే పడిపోయింది. ఎందుకు అనవసరంగా అంటే, ఇలాంటివి యూత్ దయచేసి కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తర్వాత న్యాయంగా డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయండి, తర్వాత విషయాల తర్వాత సెటిల్ అవుతారు. కానీ ఇలాంటి పనులతో ఒక్కసారిగా సమాజంలో నవ్వుల పాలవడం తప్ప అంతకుమించి ఇంకేముండదు. అనవసరంగా ఆ కుటుంబం కూడా ఇప్పుడు సమాజం దృష్టిలో ఒక రకంగా, అంటే కొడుకుని వ్యవహార శైలికి సంబంధించి తండ్రి కూడా ఇప్పుడు అంటే మొత్తం ఇల్లు మొత్తం కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, కొడుకు చేసిన పనికి కంప్లీట్గా నవ్వుల పాలవలసిన పరిస్థితి వచ్చింది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేసిన విషయాల్లో మొత్తం వ్యవహారం బయటపడింది. అన్ని అంశాలు కూడా పోలీసులు వెల్లడించారు. ఒకసారి వరంగల్ జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి వరంగల్ పోలీస్ రియాక్ట్ అయ్యారు, చూద్దాం. రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు 16 తులాల బంగారము దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్నటి రోజు 8వ తారీఖున రామకృష్ణ వైఫ్, పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు. వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ పైన నిన్న మా మున్సిపల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పోలీస్ టీమ్, సిసిఎస్ అందరినీ కూడా పిలవడం జరిగింది. సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్, ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో BBA ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి 11 తులాల బంగారము
మరి దొంగతనం తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం, ఇంటాక్ట్ బంగారాన్ని, అదేవిధంగా ఒక సెల్ ఫోన్, ఒక బైక్ను రికవర్ చేయడం జరిగింది. సో మాకు కేసు నమోదైన 24 గంటల్లోపే మరి ఇంత పెద్ద అఫెన్స్ను డిటెక్టివ్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐలకు, మా క్రైమ్ టీం అందరికీ నేను అభినందిస్తున్నాను. సో అతన్ని ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది.